హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో మా చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మా అమ్మ మా నాన్నగారు మాకైతే మనుగు పూలు చేసి పెట్టేవాళ్ళండి. సంక్రాంతి వచ్చిందంటే మనుగు పూలు, అరిసెలు, లడ్లు చేసేవాళ్ళు. చాలా ఇష్టంగా తినేవాళ్ళమి. నైట్ పడుకునేటప్పుడు ఏమీ ఉండేది కాదు. ఉదయం లేసేలోపు ప్లేట్లలో అన్ని వరుసగా పెట్టిండేవాళ్ళు. మేము నిద్రపోయిన తర్వాత మా అమ్మ మా నాన్న చేసేవాళ్ళండి. మా నాన్నగారు అయితే నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చనిపోయారు. మా అమ్మగారు అయితే రీసెంట్గా చనిపోయారు. ఈ మనుగు పూలు ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి. మా సైడ్ అయితే వీటిని మనుగులు అంటారండి. ఇప్పుడు మురుకులు అని, చక్రాలు అని చెప్తుంటారు. ఇవి ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మనము రకరకాలుగా చేసుకుంటున్నామండి. అప్పట్లో అయితే వట్టి శనగపిండి, బియ్యం పిండి, వాము కలిపి చాలా రుచికరంగా మనుగులు అయితే తయారు చేసి పెట్టేవాళ్ళు. వాము జీర్ణశక్తికి చాలా మంచిదండి, చాలా బాగా అరుగుతుందనేసి చేసేవాళ్ళు. అప్పట్లో అరిసెలకు వేసి మిగిలిన పిండితో కొద్దిగా శనగపిండి కలిపి మనుగులు అయితే రెడీ చేసేవాళ్ళు. ఈ మనుగులు చాలా రుచికరంగా ఉంటాయి, అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే మనము రకరకాలుగా చేసుకుంటున్నాం కదండి. నేను 1 కేజీ శనగపిండి, 1/2 కేజీ బియ్యం పిండి, 1.5 టేబుల్ స్పూను వాము, రుచికి సరిపడినంత ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అండి. ముందు శనగపిండిని శుభ్రంగా జల్లించి పెట్టుకున్నాను. అలాగే బియ్యం పిండి కూడా అప్పటికప్పుడు పట్టుకున్నానండి. నేను బియ్యం నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వడగట్టి మిక్సీ పట్టేశానండి. మిక్సీ పట్టి జల్లించి పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని పిండిలో కలుపుకుంటే మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. చాలా అంటే చాలా రుచికరంగా ఉంటాయి. అప్పుడు నూనె వేసి చేసేవాళ్ళండి. ఇప్పుడైతే మనము బటర్ అంతా వేసి చేసుకుంటున్నాము. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు బియ్యం పిండి, శనగపిండి రెండు మిక్స్ చేసుకోవాలండి, కలుపుకోవాలి. కేజీ శనగపిండికి 1/2 కేజీ బియ్యం పిండి అయితే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఏమీ లేదు అనుకున్నప్పుడు బయట నుంచి తెచ్చుకునే బదులు కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి వేసి ఈ విధంగా మనుగులు చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటాయి. ఇది మొత్తము కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తము కలుపుకోవాలండి. రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. నేను 1.5 టేబుల్ స్పూను ఉప్పు వేసానండి. మీరు కావాలంటే చూసుకొని వేసుకోండి. ఇది ఒకసారి మొత్తము కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వాము వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కూడా చక్కగా వేడెక్కిపోయిందండి. చూసారు కదా. ఆయిల్ బదులు మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ వేసి కలిపేస్తున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఒక స్పూన్తో కలుపుకోవాలి ముందు, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొద్దిగా ఆరిన తర్వాత చేత్తో మొత్తం కలుపుకోవాలండి. ఇది ఒక రౌండ్ కలుపుకున్న తర్వాత వాము వేస్తాను. మీరు కావాలంటే సాల్ట్ వేసినప్పుడే వాము కూడా వేసి కలుపుకోవచ్చు. వాము వేయడం వల్ల మంచి ఫ్లేవర్తో చాలా కమ్మగా ఉంటాయండి. మొత్తము ఒక రౌండ్ కలిపేసిన తర్వాత చేత్తో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. నేను ఎక్కువగా తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు వేసి చేస్తుంటాను. అప్పుడప్పుడు ఇలా వాము వేసి కూడా చేస్తుంటానండి. కానీ మా నాన్నగారు చేసే మనుగులు అంటే మాకు చాలా ఇష్టము. ఇప్పుడు వాము అయితే వేసి మొత్తం కలుపుకోవాలండి. పిల్లలకైతే వాము చాలా బాగా పనిచేస్తుందండి. అరుగుదలకు చాలా మంచిది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ విధంగా చేయితో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. కలిసిన తర్వాత నీళ్లు వేసి మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే మొత్తము తడుపుకోవాలండి పిండి. ఇప్పుడు నీళ్ళు వేసేసుకుందాము. నీళ్ళు వేసి మొత్తం కలుపుకుందామండి. చాలా బాగుంటాయండి ఈ మనుగులు.
మా నాన్నగారు అయితే మాకు చేసి పెట్టేవాళ్ళండి, మా అమ్మ మా నాన్న. ఈ మనుగులు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చిన్నప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది. మా నెల్లూరు పక్క అయితే ఎక్కువగా ఈ మనుగులే చేసేవాళ్ళండి. వీటిని మా సైడ్ అయితే మనుగులు అంటారు. మరి ఒక ప్రాంతానికి ఒక్కో పేరు ఉంటుంది కదండి. కొంతమంది మురుకులు అంటారు, చక్రాలు అంటారు. చూసారు కదా, పిండి అయితే కలిపేసాను. ఈ విధంగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇలా కారాల పావు తీసుకొని మనకి కావలసినంత మళ్ళీ ఒకసారి కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి. ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి పెట్టేశానండి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని మరోసారి ఈ విధంగా కలుపుకోవాలండి. మొత్తం కలిపి కారాల పావులో పెట్టుకొని ఒత్తుకోవడమే. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా ఒత్తుకోవచ్చు, వేడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్. ఇలా జాలిగంటి పైన ఒత్తుకొని ఆయిల్లో దించుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వస్తాయండి, చూస్తున్నారు కదా. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఒక రౌండ్ అయితే వేసేసాను. చాలా ఈజీగా అయిపోతుంది, పని కూడా తక్కువ అండి. మొత్తం ఈ విధంగా అన్నీ ఒత్తేసుకొని కాల్చుకోవడమేనండి. పిల్లలకి మనం బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చే బదులు ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టినట్లయితే ఇష్టంగా కూడా తింటారు. అన్నీ ఈ విధంగా కాల్చుకోవడమేనండి. చిన్ననాటి గుర్తులు అన్నీ గుర్తుకు వచ్చినప్పుడంతా చాలా బాధ అవుతుందండి మనసుకి. 10 ఏళ్ల వయసు అప్పుడే మా నాన్నగారు అయితే మాకు దూరం అయిపోయారు. ఆ బాధను దిగుమింగుకుంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఈ స్థాయికి తీసుకొచ్చిన మా అమ్మకి పాదాభివందనాలు. ఎక్కడున్నా కూడా మా అమ్మగారు ఎన్ని రోజులు మాతోనే ఉన్నారు. 1 ఇయర్ కంప్లీట్ అయిందండి మా అమ్మగారు కాలం చేసి. మా నాన్నగారు పోయినప్పుడు మాకు చాలా చిన్న వయసు. చాలా బాగా చేసేవాళ్ళండి ఇలాంటి వంటలన్నీ. నైటే చేసేవాళ్ళు మా నాన్నగారు. ఉదయం అయితే పిల్లలం మేము ముగ్గురమి అక్కడే ఉండి అది ఇది నూనె అంతా పైన వేసుకుంటామేమో అన్న భయంతో నైటే చేసి పెట్టేవాళ్ళు. చూసారు కదా, చక్కగా వేగిపోయాయండి. వీటిని పక్కన ప్లేట్లోకి తీసుకుందాము. మరో రౌండ్ పిండి కలుపుకుంటూ కారాల పావులో వేసుకోవడము, తీసి పెట్టేయడమేనండి. చాలా ఈజీ. చూసారు కదా, ఈ విధంగా ప్లేట్లో కింద టిష్యూ పేపర్ వేసేసి దానిపైన వేస్తే ఆయిల్ మొత్తము టిష్యూ లాగేసుకుంటుంది. పైన మనకి మురుకులకి కొద్దిగా కూడా ఆయిల్ లేకుండా చాలా బాగుంటాయి. న్యూస్ పేపర్ వేయకండి, టిష్యూ పేపర్ వేస్తేనే బెటరు. ఎందుకంటే ప్రింట్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్లో, అందుకు వేయను నేను. చూసారు కదా, వీడియో అయితే